హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి, డిఫరెంట్గా బాగుంటుంది రెసిపీ. మన ఇంట్లో ఉన్న మసాలాలతోని, తక్కువ మసాలాలతోని ఒకసారి ఇలా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై రెసిపీ అంటే డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ట్రై చేయండి, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకుంటున్నాను. బాగా కడిగి తీసుకోండి మీరు ఇట్లా చికెన్ని. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఇక్కడ 1/2 స్పూన్ వరకు ఉప్పుని, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపుని వేసుకుంటున్నాను. ఫ్రెష్గా మనం పట్టి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది బాగా మన చికెన్కి పట్టేటట్టు బాగా ఇలా చికెన్ ప్రెస్ చేస్తూ కలిపితే చాలా బాగా పడుతుంది. చికెన్కి అనేది కారం ఉప్పు ఇలా పట్టాలి. ఇక్కడ నేను చూపించినట్టు పీస్కి బాగా కోట్ కావాలి. కారం ఉప్పు అనేది ఇలా పట్టాలి. ఇలా పడితేనే బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచుకొని మూతను ఉంచుకొని మీకు టైం ఉంటే మటుకు ఒక గంట సేపు లేదా ఒక 20 నిమిషాల పాటన్నా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలాగే 20 నిమిషాల తర్వాత లేదా ఒక గంట తర్వాత ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఐరన్ పెనాల్లో చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై అనేది. ఇక్కడ నేను చూపించు ఆయిల్ స్పూన్తో 1.5 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలానే మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇలానే మొత్తం యాడ్ చేసుకున్నాక దీన్ని ఆయిల్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఒకసారి మీరు ఇలా ఐరన్ కడాయిలో చికెన్ ఫ్రైని చేసి చూడండి. టేస్ట్ మటుకు డిఫరెంట్గా వస్తుంది. నాన్ స్టిక్ అంటే ఐరన్ కడాయిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది చికెన్ ఫ్రై అనేది. ఇలా ఆయిల్లో కలిసేటట్టు బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని లిడ్ నుంచుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉంటుంది. 5 నుంచి 6 నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆయిల్ అనేది కొద్దిగా పైనకి అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీంట్లోకి ఇక్కడ నేను 3 రెమ్మలే కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అనేది ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది చికెన్ ఫ్రైకి, తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇలా కరివేపాకుని వేసుకున్నాక మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమైనా అడుగుకు పట్టుంటే అడుగు నుంచి ఇలా గీకుతూ కలుపుకొని మరొకసారి అంతా కలుపుకొని ఇప్పుడు లిడ్ నుంచుకొని మరొక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో ఒక్కసారి కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి. చూడండి 5 నుంచి 6 నిమిషాలకి ఇలా ఉంటుంది. మొత్తం ఇక్కడ 12 నుంచి 13 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకున్నాను నేను మీడియం ఫ్లేమ్లో. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇది 70% అనేది కుక్ అవుతుంది. చికెన్ అనేది 30 to 14 మినిట్స్ ఉడికించుకున్నాం కదా. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇంత టైం పట్టింది. మీరు కనుక క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఇలా 70% కుక్ అయిన చికెన్ని ఇక్కడ వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చికెన్ అంతా తీసుకున్నాక దీంట్లోకి ఇక్కడ నేను మరొక 1/2 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లోకి 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలు పెట్టుకొని యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా 1 నిమిషం పాటు ఆయిల్లో ఇలా మసాలా కారం ఉంటుంది కదా అదంతా ఆనియన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ నుంచుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆనియన్ అనేది ఇలా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. 3 నిమిషాలకి ఇలా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకున్నాక మరొక 1/2 స్పూన్ వరకు కారాన్ని, 1/2 స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ స్పైస్ తక్కువ తినే వాళ్ళు ఉంటే ఇక్కడ కారాన్ని స్కిప్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా అడుగుకి ఏమైనా పట్టుకుంటే ఇలా గీక్కుంటూ అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ నుంచుకొని మరో 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇప్పుడు ఇలా ఉంటుంది. 3-4 నిమిషాలకి దీన్ని మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఏమన్నా కింద పట్టుంటే గీక్కుంటూ మిక్స్ చేయండి, బాగుంటుంది.
మరొక 2-3 నిమిషాలు ఇలానే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో ఇలా ఉంటుంది చికెన్ని. ఇక్కడ నేను ఆనియన్స్లో చికెన్ వేసుకున్నాక ఒక 5-6 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకున్నాను. ఇలా అడుగుకి ఏమైనా పట్టుపోతుంటే ఇలా గీక్కుంటూ మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక హాఫ్ కట్ట వరకు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ నేను చూపించినట్టు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ ఉంచుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది చూడండి. కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనం కింద గీక్తూ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కలర్ అనేది కొద్దిగా షేడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి చికెన్ ఫ్రై అనేది రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు కలర్ అయినా టెక్స్చర్ అయినా ఎంత జ్యూసీగా బాగా కనిపిస్తుంది. రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అయినా మసాలాస్ అయినా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది అరోమా అనేది. ఒకసారి మీరుగా ట్రై చేసి మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.